ఖచ్చితంగా నువ్వు తప్పించబడాలంటే సహవాసంలో ఉండాలి. ఆమేన్. వాడి అనుభవం అది 152 రోజులైనా ఎన్ని దినాలైనా వాళ్ళు వాడలోనే ఉన్నారు కాబట్టే జలప్రలయం నుంచి రక్షింపబడ్డారు. వాడలో ఉన్నారు కాబట్టే జలం వాడిని ముంచివేయలేదు. మిగిలిన వాడలో బయట ఉన్న వాళ్ళందరూ కూడా మునిగి చనిపోయారు. వీళ్ళైతే వాడలో ఉండి క్షేమంగా ఉన్నారు. హల్లెలూయా. వింటున్న వారందరూ మనసు పెట్టి వాక్యం వినండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాడలో ఉన్న వారికి ఏముందంటే సహవాసం. చెప్పండి అందరూ చెప్పండి అమ్మ గట్టిగా. నా చెవులకి ఇంగురుమణిలా మళ్ళీ గట్టి చెప్పండి. ఏమన్నారట? సహవాసం. నీవు నేను ఎక్కడ ఉండాలి? ఇప్పుడు సహవాసంలో ఉండాలి. సహవాసానికి వేరయ్యావా? సహవాసానికి దూరంగా ఉన్నావా? మందిరాన్ని విడిచిపెట్టావా? మందిరానికి రాకుండా ఉంటున్నావా? జాగ్రత్త, నీ మీద రుగ్రత ఏలుబడి చేసే ప్రమాదం ఉంది.